మా పెద్ద రాఘవయ్య గారు అక్కడికి వస్తా ఉన్నారు. మాట్లాడేస్తే వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు. నా ఐడియా అంతే కదన్నా, అంతే కదా. ఎలా చెప్పు పక్కన సార్ ఫామ్ సార్ సార్ ఫామ్ నమస్కారం. ఇవాళ
మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ఈ ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థికి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు, దెందులూరు నుండి నేను మరిద్దరం కూడా నామినేషన్లో దాఖలు చేయడం జరిగింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి ఈ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో, ఈ రాష్ట్రం అయితే ఏమైతే కోరుకుంటున్నారో, ముఖ్యంగా శాంతి భద్రతల దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ పోలవరం కానీ, రాజధాని కానీ అనేక అంశాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఈ పార్లమెంటు పరిధిలో మరి గుండుగోనుల దగ్గర, హైవే దగ్గర, కొమరేపల్లి దగ్గర, సీతంపేట దగ్గర ఈనాడు బ్రిడ్జి కట్టుకోకుండా అనేక మంది ప్రాణాలు పోవటానికి ఈ చేతగాని నాయకుల వల్ల, గత పాలకుల వల్ల వాళ్ళ హయాంలో పూర్తయింది. అది అక్కడెక్కడ కూడా అండర్ పాస్ పెట్టలేదు. రేపు మేము గెలిపించుకున్నటువంటి ఎంపీ ద్వారా అక్కడ అండర్ పాస్ని మరి గెలవడంతో శాంక్షన్ చేపించి తప్పనిసరిగా ఆ 2 గ్రామాలకు కూడా సరైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మేము గెలిచేది మేమే, చేసేది మేమే. ఏది చేయాలన్నా మాతోనే సాధ్యపడద్దు తప్ప వేరే వాళ్ళు వస్తే రాష్ట్రం విధ్వంసం అవడం తప్ప మరి ఎక్కడ కూడా ముందుకు పోయినటువంటి దాఖలాలు లేవు. ఈ పార్లమెంట్లో మహేష్ యాదవ్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలకి 7 అసెంబ్లీలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా గెలుస్తాం. మేమందరూ కూడా సమిష్టిగా ఉన్నాం. ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. 3 పార్టీల వారు కూడా కలిసి పనిచేస్తాం. ఎవరికి ఏ సీట్ ఇచ్చినా దాన్ని మేమందరం కూడా కలిసి పనిచేసి గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.